శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం 11 మొదటి భాగం పార్ట్ 1. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. మర్నాడు అమితమైన ఉత్సాహం ఉరుకలు వేస్తుండగా విద్యాసాగరుడు గురుదేవుల రాకకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి లీలలను మరణం చేసుకుంటూ నిత్యము కూర్చుండే చోటికి వచ్చి ఆసీనులైనారు. వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి, గురుదేవా, రామదాస స్వామి వారు ఇంతవరకు శక్తి సంపాదనకై తపస్సు చేసినారని తెలిపినారు. ఆ శక్తిని ఏ విధాలుగా వినియోగించి లోక కళ్యాణం చేశారో తెలుసుకోవాలని చాలా ఆతృత కలుగుచున్నది. స్వామి, దయతో నాకు తెలపండి అని చేతులు జోడించి విద్యాసాగరుడు ప్రార్థించాడు. శ్రీ నిత్యానందుల వారు కూడా ప్రసన్నులై చేతులు జోడించి, హే రామదాస స్వామి, అపార శక్తి సంపన్నులైన మీ సాహస కృత్యములను మీ అనుగ్రహ లేశముతో మాత్రమే మేము దర్శించగలము. ఓ యోగి సత్తమా, తమ కృపారసమును మాపై చిలికించుడు. మీ లీలలను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించుము స్వామి అని ప్రార్థించి కనులు మూసి దర్శించి ఇట్లు చెప్పసాగిరి. సమర్థ బిరుదు. విద్యాసాగర, శ్రీ స్వామివారు కారణ జన్ములు, అవతార పురుషులు. చిన్నప్పుడే అనేక అద్భుత లీలలు చేసినారని విన్నావుగా. వారికి ఘటనా సమర్థత పుట్టుకతోనే ఉన్నట్లు తెలుస్తున్నది. అయినా వారు స్వయంగా నిర్ధారించుకొని తపస్సును కొనసాగించినారు. తపస్సును ఆచరించే సమయంలో టాకలీకి కొంత దూరంలో ఉండే దశపంచక గ్రామవాసికి ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మనిప్పించారు. ఆ వృత్తాంతం విను. శ్రీ సమర్థ రామదాస స్వామి వారు టాకలి గ్రామం వెలుపలగా కుటీరంలో తపమనరించుకొను సమయంలో అప్పుడప్పుడు ఉత్తరాన 2 మైళ్ళ దూరంలో ఉన్న దశపంచక గ్రామానికి మధుకరి అనగా భిక్ష కోసం వెళ్ళేవారు. ఆ గ్రామస్తులందరికీ ఇతని సాధనా విషయం తెలుసు. ఇతని గురించి వారంతా వింతగా చెప్పుకునేవారు. ముక్కుపచ్చలారని పసిబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఎక్కడా చూడలేదు. ఏ తల్లి కన్న బిడ్డడో కానీ ఇంత చిన్న వయసులోనే ఇల్లు విడిచి ఏకాంతంగా ఆ నిర్జన ప్రదేశంలో తన సాధనను కొనసాగించుకుంటున్నాడని ఆశ్చర్యంగా చెప్పుకునేవారు. పశువుల కాపరులు, పొలములకు పోయే రైతులు చూసి ముచ్చట పడుచుండేవారు. వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకునేవారు. కానీ శ్రీస్వామి శాంత గంభీర ముద్ర, దివ్య తేజస్సుతో కూడుకున్న ముఖవర్చస్సు, దుర్నిరీక్షమైన ఆయన చూపులు ఎవరినీ దగ్గరకు రానిచ్చేవి కావు. వారి మౌనముద్ర చూచి భయపడి అడిగేవారు కాదు. ఆ గ్రామంలోనే అగ్నిహోత్రి బ్రాహ్మణుడు కులకర్ణి నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఆ గ్రామ ప్రజలందరికీ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి కలిగే చిక్కు సమస్యలన్నీ పరిష్కారం చేసేవాడు. ఆయనే వారికి కొండంత అండగా ఉండేవాడు. పరమ సాత్వికుడు, దయాళువు. ఏ సమయంలోనైనా ఎవరికైనా చేతనైనంత సహకారం చేసి ఆదుకునేవాడు. చిన్న చిన్న తగువులు తీర్చి అందరిలో ఐకమత్యం అవసరమని, శాంతిమయ జీవనం వలననే అందరికీ సుఖశాంతులు కలుగుతాయని ప్రబోధించేవాడు. భార్య కూడా అతనికి అనుకూలవతి అయి వర్తించేది. భార్యాభర్తలిరువురు ఆదర్శవంతమైన జీవితం గడిపేవారు. గ్రామస్తులంతా వారిని పార్వతీ పరమేశ్వరులాగా భావించేవారు. వారి జీవితంలో సమస్తము లభించినవి కానీ సంతానం కలగలేదు. కొంతకాలమునకు అదే దిగులుతో కులకర్ణికి క్షయవ్యాధి సంభవించినది. ఎన్నో విధములైన ఔషధములు సేవించాడు, కానీ ప్రయోజనం లేకపోయినది. నానాటికి అతని ఆరోగ్యం క్షీణించింది. చివరికొక రోజు ఆ వ్యాధియే అతని ప్రాణాలు బలిగొన్నది. ఆ వార్త విని గ్రామస్తులంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు. చుట్టుపట్టు గ్రామాల వారు కూడా ఈ కబురు తెలియగానే చింతాక్రాంతులైనారు. సన్నిహితులందరూ గ్రామస్తులతో కలిసి అతని అంత్యక్రియల ఏర్పాట్లు చేసి శ్మశాన వాటికకు శవాన్ని చేర్చారు. చితిపై కులికర్ణి శవాన్ని ఉంచారు. అతని భార్య సహగమనం చేయ నిశ్చయించుకున్నది. గ్రామస్తులు వద్దని వారించినా ఏ ఆశ్రయమూ లేని ఈ జీవితం ఇకపై ఉంచరాదని, తనది సరియైన నిర్ణయమేనని వారికి నచ్చచెప్పినది. పెద్ద చిన్న అందరూ ఆఖరి నమస్కారం చేశారు. ఆ జనసమూహమును చీల్చుకుని భిక్షకై అగ్రహారానికి వచ్చే రామదాసు రావడం అందరూ గమనించి ఆశ్చర్యపడి చూచుచున్నారు.
కులకర్ణి భార్య దుఃఖం ఆపుకోలేక ఆ యోగి పుంగవునికి పాదాభివందనం చేసినది. వెంటనే రామదాసు అష్టపుత్రవతి భవా అంటూ ఆశీర్వదించారు. అంత దుఃఖంలోనూ ఆమెకు నవ్వు వచ్చింది. సంభాళించుకొనుచూ ఇలా అన్నది, మహాత్మా, మీ వంటి వారికి సర్వము విదితమే. తమరిచ్చిన ఆశీర్వాదం ఈ జన్మకా లేక ముందు రాబోయే జన్మకా? ఎప్పుడది సత్యమవుతుందనే విషయం అర్థం కాకుండా ఉంది. నా భాగ్యం అదిగో బండెడు కట్టెలపై పడుకుని తగలబడేందుకు సిద్ధంగా ఉన్నది. స్వామి, నాకు సంతాన ప్రాప్తియా అంటూ తన భర్త చితివైపు చూసి దుఃఖిస్తున్నది. అందరి వదనాలలో విచారమే గమనించారు స్వామి. వెంటనే ఇలా అన్నారు, అమ్మా, ఇవి నేనిచ్చిన ఆశీర్వచనాలు కావు, శ్రీరామచంద్రుని వాక్కులు. అవి ఎన్నడూ వృధా కావు. పద చూద్దాము అంటూ చితి వద్దకు చేరుకొని తన కమండలంలోని నీరు చేతిలోనికి తీసుకొని గంభీరంగా జయ జయ రఘువీర సమర్థ అంటూ శవంపై చల్లారు. అందరూ ఏ జరుగుతోందోనని అమితమైన కుతూహలంతో చూస్తున్నారు. తత్క్షణమే శవంలో కదలికలు ప్రారంభమైనాయి. అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగానే కులకర్ణి మెల్లగా కన్నులు తెరిచి ఆ పాడెపైనే లేచి కూర్చున్నాడు. అతడు శ్రీ స్వామిని చూస్తూ, స్వామి, మీరు అప్పుడే వచ్చేసారా? మీరక్కడకు రాకుంటే నాకు పునర్జీవితం లేనే లేదు అని చేతులు జోడించినాడు. జనులందరూ దిగ్భ్రాంతులైనారు. వారిలో కొందరు వేగంగా వచ్చి ఆనందంతో కులకర్ణిని చితిపై నుండి దించినారు. కులకర్ణి తన మెడలోని పూలమాల తీసి పారవేచి శ్రీస్వామి పాదాలపై వాలి, తండ్రి, నీవు గొప్ప సమర్థుడవైన పుంగడువని నేను తలచలేదు. ఒక సామాన్యమైన భిక్షకుడవని తలిచాను. అఘటన సమర్థుడవని మాటి మాటికి స్వామికి సాష్టాంగ నమస్కారములు చేస్తూ స్వామి పాదముల చెంత కూర్చుండినాడు. ఆనందాశ్చర్యములతో అలా నిర్చునిపోయిన అతని భార్య శ్రీ స్వామి పాదములకు నమస్కరించి తన భర్త పక్కన చేరి, స్వామి, ఏమిటి ఆశ్చర్యం అని అడిగినది. అందరూ వినుచుండగా కులకర్ణి ఈ విధంగా చెప్పాడు, నన్ను యమదూతలు యముడి ఎదుట నిలబెట్టారు. యముడు నన్నేదో ప్రశ్నించే లోపుగానే ఈ స్వామి అక్కడికి వచ్చారు. ఈ శ్రీ స్వామిని చూస్తూనే యముడు ఆసనం నుండి దిగివచ్చి, మహాత్మా, ఏమిటి ఇలా వచ్చారు? ఏదైనా ఆజ్ఞ ఉన్నదా అని అడిగాడు. స్వామివారు, మీ దూతలు మా భక్తుని తెచ్చారు, తక్షణం వదిలేయండి అని ఆదేశించారు. యమధర్మరాజు ఇతనిని వదిలివేయండని దూతలకు ఆదేశించారు. వారు నన్ను వదిలివేశారు. నేను యమునికి నమస్కరించాను. ఆయన నన్ను పుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి పంపారు. అలా నేను తిరిగి వచ్చాను. ఈ స్వామి సామాన్యుడు కాడు అని స్వామిని చూస్తూ, మహానుభావ, నీవే ఆ క్షణం అక్కడికి రాకుంటే నా గతి ఏమయ్యేదో. సద్గురునాథ, ఇక్కడ నుండి మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, పతి, గతి అన్నీ నీవే. నీ చరణములే మాకు శరణాగతి అని ప్రార్థించి దంపతులు నమస్కరించారు. శ్రీరామదాసు, అమ్మా, నీకు 8 మంది పుత్రులు కలుగుతారు. సుమంగళిగా ఉంటావు. కులకర్ణి, నీ అనారోగ్యం పూర్తిగా తొలగిపోయినది. యథావిధిగా మీ కార్యక్రమంలో కొనసాగించండి. శ్రీరామనామముతో పునీతులు కండి అని దీవించినారు. కులకర్ణి, స్వామి, అప్పుడెప్పుడో మీ పేరు రామదాసు అని విన్నాను. కానీ మీ సమర్థతను చవి చూచినందున మిమ్ములను పేరు పెట్టి పిలువలేము. కావున నేటి నుండి మిమ్ములను మేము సమర్థులనే పిలుచుకుంటాము అని కులకర్ణి అనగానే గ్రామ ప్రజలందరూ ముక్త కంఠంతో సమర్థ రామదాస స్వామికి జై అంటూ జయ జయనాదాలు చేశారు. ఆనాటి నుండి స్వామివారి కీర్తి అన్ని గ్రామాలకు ప్రాకింది. వారికి ప్రేమతోనూ భక్తితోనూ భిక్ష ఇచ్చేవారు. ప్రథమ శిష్యుడైన ఉద్ధవ జననం. విద్యాసాగర, ఇది శ్రీరామదాస స్వామి తపస్సులో ఉండగానే జరిగిన లీల. ఆనాటి నుండే స్వామి సమర్థాను బిరుదుతో పిలువబడినారు. కొలది కాలంనకు కులకర్ణి దంపతులకు ప్రథమ పుత్రుడు కలిగినాడు. వారు ఆ పిల్లవాణిని శ్రీ స్వామి సమర్థుల దగ్గరకు తీసుకుని వచ్చి, దేవా సమర్థ, ఈ చిన్నవాణిని మీకే సమర్పించుకొంచున్నాము. మీరు ప్రసాదించిన మొదటి ఫలం మీదే అని స్వామి పాదాల వద్ద ఉంచినారు. సమర్థులు చిరునవ్వుతో అతనిని ఎత్తుకొని దీవించి వానికి ఉద్ధవుడు అని నామకరణం చేశారు. ఆ బాలుని మరల వారి చేతికే ఇచ్చారు. కులకర్ణి, వీడు కాస్త పెద్దవాడయ్యే వరకు మీ వద్దనే ఉండనివ్వండి. నేను సమయం వచ్చినప్పుడు పిలిపించుకుంటాను అని చెప్పారు. దంపతులు పుత్రునితో సహా ఇంటికి వెళ్లారు.
అప్పుడప్పుడు స్వామిని దర్శించుకునేవారు. క్రమంగా పిల్లవాడు పెరుగుచున్నాడు. అందరూ వానిని చిన్నతనం నుండియే రామదాస స్వామి శిష్యుడని పిలుచుచుండేవారు. ఉద్ధవుని లోపల అదే భావం పెరిగింది. తాను సమర్థుల శిష్యుడనని భావించేవాడు. అందువలన అతడు తన స్నేహితులతో కలిసి తరచూ స్వామిని దర్శించేవాడు. తండ్రి అతనికి కులవృత్తి అయిన పౌరోహిత్యం నేర్పించాలని సకాలంలో ఉపనయనము చేసి వేద పండితుల వద్ద విద్యాభ్యాసం చేయించుచున్నారు. కారణజన్ముడైన ఆ బాలుడు ప్రతి దినము సంధ్యావందనం, గాయత్రి మంత్రజపం నియమనిష్టలతో చేయసాగినాడు. శ్రీ సమర్థులు తపస్సు చాలించి తీర్థయాత్రలు చేయ సంకల్పించారు. తాము అంతకాలం తపమనరించిన పవిత్రమైన ఆ ప్రదేశంలో వీరాంజనేయ విగ్రహంను ప్రతిష్ఠించినారు. వీరాంజనేయ మందిరము నిర్మాణము మొదలగు కార్యక్రమాలన్నీ కులకర్ణి గారి పౌరోహిత్యంతోనూ గ్రామస్తుల సహకారంతోనూ జరిగినవి. అచ్చట ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయ బాధ్యతను తత్కాలికముగా కులకర్ణికే అప్పగించినారు. కాలక్రమంలో కులకర్ణి తర్వాత ఉద్ధవుడే అచ్చట గొప్ప మఠ నిర్మాణం చేసి చక్కగా నిర్వహించుట జరిగినది. శ్రీ స్వామి సమర్థులు ఇక తీర్థయాత్రలకు పోవుదరని తెలియగానే ఉద్ధవుడు వారి పాదాలు గట్టిగా పట్టుకొని, గురుదేవా, నాకు మంత్రదీక్ష ప్రసాదించండి అని ప్రార్థించగా సమర్థులు, నాయనా, నీవింకా సప్తవర్షములు కూడా దాటని చిన్నవాడివి. ఈ సమయంలో నీకు మంత్రదీక్ష నీయ తగదు. కొంతకాలము ఆగు అని పలికగా ఉద్ధవుడు బోరు బోరున ఏడవ మొదలెన్నాడు. తండ్రి, నాకు సమయం వచ్చేదాకా, అనగా నా సమయం వృధా ఆగును కదా. తమరు తిరిగి వచ్చే లోపల నేను మీ సేవకై సిద్ధం కానుండెదను. దయచేసి నా విన్నపం ఆలకించి మంత్రదీక్షను ప్రసాదించండి గురుదేవా అని ప్రాధేయపడినాడు. కులకర్ణి కూడా అతని దీక్షకేమియూ అంతరాయం కలగకుండా నేను సహాయపడదను అని ప్రార్థించినాడు. శ్రీ సమర్థులు ప్రసన్నులై ప్రప్రథమముగా ఉద్ధవునకు మంత్రదీక్ష నొసగి 13 కోట్ల మంత్ర జపము చేయవలెనని ఆదేశించినారు. తర్వాత సమర్థులు తీర్థయాత్రలకై బయలుదేరి ఆలయం వెలుపలకు వస్తుండగా ఈ విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ కలిసి కులకర్ణి గారి సారథ్యంలో స్వామివారిని చేరవచ్చి సాష్టాంగ వందనములు ఆచరించారు. వారందరినీ స్వామి దీవించారు. వారందరూ ముక్తకంఠంతో, స్వామి, శ్రీరామనవమి ఉత్సవములు సమీపించినవి. మీ ఆధ్వర్యంలోనే నిర్మించబడి మీ చేత ప్రతిష్ఠించబడిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించవలసిందిగా మా ప్రార్థన అంటూ సమర్థుల వారిని కోరినారు. శ్రీ సమర్థులు ఒక్క క్షణం కన్నులు మూసి ఇది హన్మదాజ్ఞగా నిర్ణయించుకుని, భక్తులారా, మీ సంకల్పం ఉత్తమమైనదే, ఆనందకరమైనదే. మీ అందరి సహకారం ఉంటే ఈ కార్యక్రమమును అత్యంత వైభవంగా జరిపించుదాము అని కార్యక్రమంకు కావలసిన ఏర్పాట్లు చేయటకే ఆదేశించిరి. అందరిలో ఆనందోత్సాహములు వెలువరిచినాయి. గ్రామస్తులందరూ కలిసి పందిళ్లు వేయుటకు ప్రారంభించిరి. ఎవరు చేయు పనిని వారు మనస్ఫూర్తిగా భక్తితో చేయుచుండిరి. అన్ని గ్రామాల వారికి ఇవి పండుగ దినములుగా నుండెను. కొందరు నేలను పరిశుభ్రం చేసిరి, కొందరు కల్లాపు చల్లి ముగ్గుల రంగవల్లులు దిద్దిరి. పందిరి అంతయు వివిధ పుష్పములతో అలంకరించబడెను. పూజకు కావలసిన సామాగ్రి అంతయు శ్రీ సమర్థుల సలహాను అనుసరించి తెప్పించిరి. నిత్యము అన్నదానము కొరకు సమస్త వస్తు సామాగ్రి అంతయు గ్రామస్తులు సమకూర్చుకొనిరి. రంగరంగ వైభవంగా జరిపించబో ఉత్సవమునకు సర్వ అంగములు సిద్ధమైనవి. అన్ని గ్రామముల వారికి ఆహ్వానం తెలిపిరి. ఇట్లుండా ఆనాటి రాత్రి సమర్థుల వారికి హనుమంతుల వారు కనబడి, నాయనా రామదాస, ఈ ఉత్సవాలలో నీవు రామాయణం చెప్పాలి అని ఆదేశించగా సమర్థులు చిరునవ్వులు నవ్వుచూ, మహాత్మా, మీ ఎదుట నేను రామాయణం చెప్పుటయా? ఎన్ని గుండెలుండాలి నాకు అన్నారు. హనుమంతుల వారు, ఎందుకు సందేహం అన్నారు. మహాత్మా, ఎందుకంటే సాక్షాత్ రామాయణ కాలంలో ఉన్న మీరు చూచిన సన్నివేశములను కథలుగా విన్న నేను తిరిగి చెప్పేటప్పుడు ఎక్కడైనా వ్యత్యాసంగా ఉండవచ్చునేమో అని సందేహం అన్నారు. ఓహో, అదా, ఎక్కడైనా తప్పితే నేనున్నానుగా అన్నారు హనుమంతుల వారు. సరే, అయితే ఇంకేమి, మీ ఆజ్ఞను పాటించుతాను అన్నారు సమర్థులు. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.